మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆదివారము శ్రీరామ నవమి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజే శ్రీరాముల వారు జన్మించారని, సీతారాముల కళ్యాణం జరిగిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు రాత్రి 12లోపు సీతారాముల పెళ్లి కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం మొత్తం పోతుంది, ధనవర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, జాతకం మారిపోతుంది. పెళ్లి కాని వారికి, పెళ్లి ఆలస్యం అయ్యేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. త్వరలోనే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని, జై సీతారాం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పూర్వకాలంలో కళింగ రాజ్యాన్ని విక్రమశర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమశర్మ ఎంతో గొప్ప రామభక్తుడు. తన దేశాన్ని రామరాజ్యంలా తీర్చిదిద్దాలని ప్రయత్నించేవాడు. విక్రమవర్మ పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. తాను నమ్ముకున్న ఆ శ్రీరామచంద్రుడే ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడని తలచి ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాడు విక్రమవర్మ. వాడవాడలలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగేది. దేశమంతా ఆ 10 రోజులు పండుగ వాతావరణం నెలకొని ఉండేది. అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకు సంతానం లేకపోవటం ఎంతో బాధాకరంగా ఉండేది. సంతానం కోసం రాజదంపతులు ఇద్దరూ ఎన్నో పూజలు చేశారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపించింది. అదేమిటో రాజుకు అర్థం కాలేదు. మరునాడు ఉదయం విక్రమవర్మ ఆస్థానంలో పురోహితులను పిలిచి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఆ కలకు అర్థం ఏమై ఉంటుంది అని అడిగాడు. అప్పుడు పురోహితులు కనులు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అన్నారు: రాజా, మీకు కలలో కనిపించింది పురాతనమైన శ్రీరామచంద్రుల వారి ఆలయం. ఇది మన దేశంలోనే ఎక్కడో ఉండి ఉంటుంది. నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని మొక్కుకుంటే మీకు తప్పక చక్కటి సంతానం కలుగుతుంది అని అన్నాడు. మరి ఆ ఆలయం ఎక్కడిదో ఎలా తెలుస్తుందని రాజు అడగగా ఆ పండితుడు ఇలా అన్నాడు: ఈ విషయం కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది అని అన్నాడు. ఇక విక్రమ శర్మ పురోహితుడు చెప్పింది విని శ్రీరామచంద్రుల వారిని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం మళ్ళీ కట్టిస్తానని మొక్కుకున్నాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మహారాణి గర్భవతి అయి చక్కటి కుమారుణ్ణి ప్రసవించింది. అతనికి రామశర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అయితే కాలక్రమంలో రాజు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఒకరోజు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో గల పురాతన రామాలయాన్ని తిరిగి కట్టాలి అని దానికి ధనం కావాలని అడిగాడు. అలాగేనని అన్నాడే గాని విక్రమవర్మ అతనికి ధనం పంపించడం కూడా మర్చిపోయాడు. తాను ఇది వరకు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట కూడా గుర్తుకు రాలేదు. ఇలా ఉండగా ఒకనాడు కొడుకు రామశర్మకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది. రాజ్య వైద్యులు ఆ జబ్బు ఏమిటో కనిపెట్టలేకపోయారు. ఇంతలో ఆ దేశానికి ఒక సాధువు వచ్చాడు. మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాజకుమారుడు రామశర్మకు వచ్చిన అనారోగ్యం గురించి అడిగాడు. అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా అన్నాడు: రాజా, నీ దేశంలో శ్రీరామగిరి అనే ఊరు ఉంది. ఎలాగో శ్రీరామ నవమి రాబోతుంది కనుక ఆ శ్రీరామ నవమి రోజు అక్కడ ఉన్న సీతారామచంద్రుని దర్శిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుంది అని అన్నాడు. ఇక విక్రమవర్మ త్వరగా బయలుదేరి శ్రీరామ నవమికి శ్రీరామగిరికి వెళ్ళి అక్కడ వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించి తిరిగి ప్రయాణమయ్యాడు. మధ్యలో కీకారణ్యం వచ్చింది. చీకటి పడటంతో తన పరివారంతో రాత్రి అక్కడే విశ్రమించాడు. ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో గాని ఒక కోతి వచ్చి మహారాజు పక్కనే దూకింది. అంతమంది భటులు ఉన్న తన గుడారంలోనికి ఆ కోతి ఎలా వచ్చిందో ఆ రాజుకు అర్థం కాలేదు. అప్పుడు ఆ కోతి రాజు చెయ్యి పట్టుకొని ముందుకు లాగసాగింది. విక్రమవర్మ ఒక్కసారిగా
భయకంపితుడు అయినప్పటికీ ఆ కోతి ఏదో చెప్తుంది అనుకున్నాడు. ఆ కోతి రాజును గుడారం నుండి బయటకు తీసుకువచ్చి అరణ్యంలోనికి తీసుకువెళ్ళసాగింది. రాజు ఏమీ అనక దాని వెంటే వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్న కోతి పక్కనే ఉన్న చెట్టు పైకి దూకి క్షణంలో మాయమైపోయింది. 2 అడుగులు ముందుకు వేసిన విక్రమవర్మకు ఒక అద్భుతం కనబడింది. కొన్ని సంవత్సరాల క్రితం తన కలలో కనబడిన శ్రీరాముల వారి శిథిలాలయం గుర్తుకు వచ్చింది. సందేహం లేదు, ఆ కలలో కనబడింది ఇదే, ఈ ఆలయమే అని మహారాజు వెంటనే అన్నాడు. శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకున్నాడు. తనకు ఆలయం చూపించింది సాక్షాత్తు ఆ రామభక్తుడైన ఆంజనేయుడే అని గ్రహించాడు. ఇక తిరిగి గుడారానికి వచ్చిన రాజు మహామంత్రికి జరిగిన సంగతి చెప్పాడు. ఉదయమే అందరూ ఆలయం వద్దకు వెళ్ళారు. మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే తిరిగి కట్టించాడు. తిరిగి నగరం చేరుకున్న విక్రమవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనబడ్డాడు. ఆ శ్రీరామచంద్రుల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం వలనే అనారోగ్యం కలిగిందని గ్రహించాడు రాజు. ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందుకు సంతోషించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలోని శ్రీరాముల వారి ఆలయం అద్భుతంగా నిర్మింపబడింది. అక్కడికి చేరుకోవడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాతి సంవత్సరం శ్రీరామనవమి రోజున మంచి ముహూర్తంలో శ్రీ సీతారాముల వారి మూర్తులు పునఃప్రతిష్ఠింపబడ్డాయి. కొద్ది కాలంలోనే అది ఎంతో మహిమగల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రులు తమను సేవించిన వారికి సర్వ సౌఖ్యాలు అనుగ్రహించే అమృతమూర్తులుగా పేరొందారు. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రాములవారి కళ్యాణం ఎలా జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేష్టి యాగం నిర్వహించారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథుడికి ప్రసాదించారు. ఆ పాత్రలోని పాయసాన్ని 3 భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన ముగ్గురికి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన ముగ్గురు రాణులు కూడా గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. శ్రీరాముడు పెరిగి పెద్దవాడై శివధనుస్సును విడిచి సీతను కళ్యాణం చేసుకున్నాడు. ఆ శివధనుస్సుకు సంబంధించిన కథను ఇప్పుడు మనం విందాము. శివుడు త్రిపుర సుందరుడిని సంహరించటం కోసం శివధనుస్సును సృష్టించాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర విష్ణు ధనస్సు ఉంది. బ్రహ్మదేవుడికి ఒక సందర్భంలో విష్ణువుకి శివుడికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఇద్దరి మధ్య యుద్ధం జరిగేలాగా చేశాడు. అప్పుడు శివుడు పినాకం అనే శివధనుస్సుతో, విష్ణువు సారంగం అనే విష్ణు ధనస్సుతో యుద్ధంలోనికి దిగారు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధాన్ని జరుగుతూ ఉండగా లోకాలన్నీ కూడా అతలాకుతలం అవుతూ ఉండగా సమస్త దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా అప్పుడు బ్రహ్మదేవుడు సమస్త దేవతలు అందరూ కలిసి శివుడిని, విష్ణువును శాంతించమని ప్రార్థించగా వారు ఆ యుద్ధాన్ని ఆపివేశారు. ఆ తరువాత శివుడు తన ధనస్సు అయిన పినాకిని శివభక్తుడైన ఒక రాజుకు ఇచ్చాడు. ఆ రాజు వంశానికి చెందినవాడే జనక మహారాజు. ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమి దున్నుతూ ఉండగా పాలులో నుండి ఒక ఆడ శిశువు పైకి వచ్చింది. ఆమెకు సీత అని పేరు పెట్టుకుని తన కుమార్తెలాగా పెంచుతూ వస్తూ ఉన్నాడు జనకుడు. చిన్నతనంలో సీత ఓ రోజు బంతితో ఆడుతూ ఉండగా అది శివధనుస్సు కిందకి వెళ్ళింది. దానిని అవలోలగా ఆమె తన చేతులతో పైకి లేపింది. ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి జనక మహారాజు ఆ రోజు నుంచే సీతకు తగిన వ్యక్తిని భర్తగా తేవాలని నిర్ణయించుకున్నాడు. శివధనుస్సుని ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన నిశ్చయించాడు. ఆ సంగతి తెలిసి ఎందరో రాజకుమారులు స్వయంవరానికి వచ్చి ఆ ధనుబాణాన్ని ఎక్కుపెట్టలేకపోయారు. చివరికి ఓడిపోయిన రాజులంతా కూడా ఏకమై దండెత్తి వచ్చి 1 ఏడాది పాటు
నగరాన్ని ముట్టడించారు. జనకుడు ఏమీ చేయడానికి శక్తి లేక దేవతలను ప్రార్థించాడు. వారు సేనలను పంపి నగరాన్ని ముట్టడించిన రాజకుమారులను పారద్రోలారు. తరువాత ఒకసారి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని జనకుడి దగ్గరికి వస్తాడు. జనకుడు వారిని యజ్ఞశాలకు పిలుస్తాడు. అప్పుడు జనకుడు తన వద్ద ఉండే శివధనుస్సును గురించి విశ్వామిత్రుడికి చెప్తాడు. ఆ ధనుస్సును రాముడికి చూపించమంటాడు విశ్వామిత్రుడు. దాన్ని తీసుకురావడానికి జనకుడు మనుషులను నగరంలోనికి పంపాడు. 8 చక్రాలు గల ఇనుప పెట్టెలో ఉండే ఆ శివధనుస్సును నగరం నుంచి యజ్ఞశాలకు తెస్తారు. అప్పుడు రాముడు దీన్ని ఎత్తడానికి ఎక్కుపెట్టడానికి నాకు శక్తి ఉందేమో చూస్తాను అంటూ పెట్టె తెరిచి ధనుస్సును మధ్యభాగంలో పట్టుకొని పైకెత్తి అవలీలగా తాడు తగిలించాడు. దానికి బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి శబ్దంతో మధ్యకు విరిగిపోయింది. అప్పుడు జనకుడు పరమానందం చెంది సీతను శౌర్యవంతుడికే ఇవ్వాలని అనుకున్నాను. ఇప్పటికి నా ఆశ నెరవేరినది. ఈ కుర్రవాడు సీతకు అర్హుడు. వీరిద్దరి వివాహ విషయం ఇప్పుడే అయోధ్యకు కబురు చేస్తాను అన్నాడు. జనకుడి దూతలు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు ఉదయానికి అయోధ్య చేరి దశరథుడితో శివ ధనుర్భంగం వృద్ధాంతం చెప్పి సీతారాముల వివాహానికి తరలి రమ్మని కోరారు. దశరథుడు ఆ వార్త విని ఎంతగానో సంతోషించి మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం ఉచితమని తెలుసుకున్నాడు. తర్వాత జనకుడు దశరథుడు కలుసుకుంటారు. జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు. దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడికి దశరథుడి వంశావళి గురించి అంతా సక్రమంగా చెప్తాడు. తర్వాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి చెప్తాడు. 2 గొప్ప వంశాలు విజయం పొందగలిగినవి అని నిర్ణయించుకుంటారు. జనక మహారాజుకు సీత కాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది. ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి, కృతకీర్తి అని 2 కూతుళ్ళు ఉన్నారు. సీతారాముల వివాహ ముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు. దానికి దశరథుడు కూడా ఒప్పుకుంటాడు. ఉత్తర పాల్గొని నక్షత్రంలో ముహూర్తం నిశ్చయమయ్యింది. పెళ్లికి ముందే దశరథుడు 4 లక్షల గోవులను దానం చేశాడు. ఆ రోజునే భరతుని మేనమామ కూడా మిథిలకు వచ్చాడు. అగ్నిసాక్షిగా 4 వివాహాలు జరిగాయి. దశరథుని కొడుకులు 4 తమ భార్యను వెంటబెట్టుకుని విడిదికి వచ్చేశారు. పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇలా రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి వీరిచి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగింది. ఇది ఇలా ఉంటే విష్ణువు తన ధనస్సు అయిన సారంగంను బూచికుడు అనే ఒక మహర్షికి ఇచ్చాడు. బూచిక మహర్షి మనవడే పరశురాముడు. క్షత్రియులను అంతం చెయ్యాలని భావించిన పరశురాముడు శివధనుసును విడిచినందుకు ఆగ్రహానికి గురై శ్రీరాముడి దగ్గరికి రాగా శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తన దగ్గర ఉన్న విష్ణు ధనుస్సును శ్రీరాముడికి ఇచ్చాడు. పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనస్సుతో శ్రీరాముడు రావణుడిని సంహరించి తన అవతారం చాలించే సమయంలో వరుణదేవుడికి ఆ ధనుస్సుని ఇచ్చాడు. అంటే శివధనుస్సుని శ్రీరాముడు ఎక్కుపెట్టి విడిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. విష్ణువుకు సంబంధించిన ధనుస్సుతో శ్రీరాముడు రావణుని సంహరించి ఆ తర్వాత ఆ ధనుస్సును వరుణదేవుడికి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఖాండవ వన దహనం సమయంలో ఆ ధనుస్సును ఉపయోగించాడు. ఇక కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న ఆ ధనుస్సును సముద్రంలో పడవేయగా అది మళ్ళీ వరుణదేవుడి దగ్గరికి చేరుకుంటుంది. ఈ విధంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వలన శివుడికి విష్ణువుకు మధ్య యుద్ధం జరగగా వారి ధనుస్సులు ఆ తరువాత పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఉపయోగించగా చివరకు వరుణదేవుడి దగ్గరికి చేరిందని పురాణ వచనం. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయస్వామి అంటే ఎంతో భక్తి. వారి ఇంట్లో శ్రీరాముడు, ఆంజనేయస్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము. ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది.
అయ్యో నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్నానికి పంపాలి. కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసేయ్ అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చిన వాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు. ఆ రోజు రాత్రి రాము, రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు. అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది ఈ ఊరి వాళ్ళది, ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఎలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే ఏంటి మంటలు, అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించటం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు. ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి, నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి. నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను. ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు. కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు. అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు. వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు నారదుడు ఏ శాపం పెట్టడం వలన సీతారాముల వారు కష్టాలు అనుభవించారో తెలిపే ఈ కథను వింటే మీ సుడి తిరిగిపోతుంది. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుని తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందుగా గానం చేశారు. కనుల పండుగగా నాట్యం చేశారు. కానీ నారద మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలందరూ కూడా దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోలోన సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరసలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసలను జయించిన విధానము వివరించి, తండ్రి, ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. తరువాత నారదుడు
కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుణ్ణైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు. మాటలను విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్ధులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవ్వరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయసురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలలా చాటింపు వేయించాడు ఆ మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆద్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తెలు రాకుమార్తెను తోల్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాల పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను అంటుంది. అంతా భగవతేచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. నారదుడు సంతోషంగా సరే అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కలత్ర సుఖము స్వర్గ సుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీశునుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప మరెవ్వరినీ వివాహమాడను అంటున్నది. కాబట్టి ఓ జగన్నాథ, ఈ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యి, పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది. కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెప్తూ ఉన్నారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, స్వామి, వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తదాస్తు అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరునాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవరం మండపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యాల కాంతులతో స్వయంవర మండపము కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవర మండపంలోనికి ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తను హరి రూపము ధరించి వచ్చాడు.
అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేతధరించి అన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికెత్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. కానీ మాల వెయ్యక మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వంచాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గొల్లుమన్నారు చెలికెత్తెలు. ఆ కోలాహలానికి నారదుని వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారో నారదునికి అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది. ఆమెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. ఇక ఉండబట్టలేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రాజులు, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా ఉన్నావే? వంటి మీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథునిలా ఉన్నావు. కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ నారదుని ఎగతాళి చేశారు. నారదునికి విషయం అర్థమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతి రూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభలో తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తల వంపులయ్యింది నారదుడికి. దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటీన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి, నారాయణ, నువ్వెంత మోసగాడవు! దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా ఉండలేవు. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు గనుక ఆ కోతి మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శాంతించు, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది? హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే, నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడవైనప్పటికీ కూడా ముల్లోకాలలో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు శ్రీహరి. మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెదిరాయి. వెంటనే శ్రీమన్నారాయణి పాదాలపై పడి, హే నారాయణ, నన్ను క్షమించు, నా తప్పులను మన్నించు, సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా? అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని హనుమను అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చెప్తాను వినండి ప్రభు. మీ వల్ల అయోధ్యవాసులు తరించారు. మీ నామం వలన ముల్లోక వాసులు తరించిపోతూ ఉన్నారు. అందుకే రామ నామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు.
ఆంజనేయుడిలో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్య వాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు, భవసాగరాన్ని దాటిపోతున్నారు. త్రిలోక సంచారి అయిన నారదుడు ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాడు. భక్తితో నమస్కరించి, స్వామి, రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు. అయ్యో నారద, నీకు రామనామం గురించి తెలియదా? అదిగో ఆ చెట్టు కొమ్మపై చిలుక ఉంది, అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు నారదుడు, ఓ చిలుక, రామ అంటే నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించాడు. రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కింద పడి ప్రాణం విడిచింది. అదేంటి, రామ అంటే అర్థం ప్రాణం పోవటమా? ఇలా జరిగిందేంటని మళ్ళీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే చిలుకలను అడిగితే అది వెంటనే కింద పడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకుడను, ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణుడు, బాధపడుకు నారద, భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది, వెళ్ళి ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి మనసులో భయం వేసింది. చిలుకలాగానే ఆవు దూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకొని కొడతాడేమో అనుకుంటూ వెళ్ళాడు. ఏదైనా గాని రామనామం మహిమ అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ, రామ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకుందంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్ళీ నారాయణుడి వద్దకు వెళ్ళి, స్వామి, ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది, దీని అర్థం ఇంతేనా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, నారద, ఇప్పుడే ఓ మహారాజుకు లేకలేక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంత దూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు దూడకు ఎవ్వరూ లేరు కాబట్టి నాకేం కాలేదు, కానీ ఇప్పుడు ఆ రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి? నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటూనే, సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు, లేకలేక నాకు కుమారుడు జన్మించాడు, మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతిలోనికి తీసుకుంటాడు నారదుడు. తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైందనుకుని, నాయన రాజకుమార, శతమానం భవతి అంటూ వేద మంత్రాలను చదువుతూ మంత్రాలతో కలిసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమార, రామ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే రాజకుమారుడు నవ్వుతూ ఉంటాడు. అమ్మయ్య, బతికిపోయాను, రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటూ ఉంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్తాడు. బ్రహ్మ మానసపుత్ర, సర్వం తెలిసిన మీకు రామనామం అర్థం మహిమ తెలియదా? నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఒకసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమయ్యింది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడా విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. పక్షి, ఆవుదూడ, రాకుమారుడు అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామనామ కీర్తనం వల్ల ముక్తి కలుగుతుందనటంలో సందేహం లేదంటారు పండితులు. అందుకే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందామని, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చెయ్యాలి.
ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే. అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు. శరణు వేడాడు. ఆమె మాతృహృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి. రామ, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి బిగ్గరగా రామా రామా అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి
రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరి పోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రునితో, శ్రీరామ నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియచెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామ నామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తోంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజనా నందుడైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. ఆయన నిరంతరం శ్రీరామనామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా. అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమూడ్పు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది. అతను ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదానికి చేరుకున్నారు. అయితే రాజప్రసాదంలో అంతా ఒక్కటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదు. ఉన్నట్టుండి పడిపోయారు. రాముని నయనాగారంలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. ఎవరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలిక తల్పం మీద వెలకిలా పడుకుని ఉన్నారు. వారి వీపు మీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ వచ్చాడని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ హనుమను లోపలికి ప్రవేశపెట్టండి. ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగాడు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు, నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతకగలిగేవాడా? నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు. హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలను ఆశ్రయించి నమస్కరించి, స్వామి నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి
అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు. ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పుయ్యగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాత అన్నీ కూడా మటుమాయం అయ్యాయి. చూసావా నాయన రామనామ మహిమ. ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందు ఉండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపించాడు. అలాగే ఈరోజు ఉడత భక్తి అంటే ఏమిటి, అసలు ఆ ఉడత ఎవరో తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. రాముడు సీత కోసం వారధి కడుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఆనకట్ట కడుతూ ఉన్నారు. అయితే అక్కడ ఒక చెట్టు మీద ఒక చిన్న ఉడత ఉంది. దానికి రాముడంటే చాలా ఇష్టం. తాను కూడా రామునికి ఆనకట్ట కట్టడంలో సహాయపడాలి అనుకుంది. కానీ ఉడత ఎంతుంటుంది, మన పిడికెడంతా. అది సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. కానీ ఆ ఉడత అట్లా అనుకోలేదు. రాముడు చేయబోయే ఈ మంచి పనికి తాను తోడుగా నిలబడాలి అనుకున్నది. వెంటనే పోయి ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని ఒళ్ళంతా ఇసుక అంటుకోగానే సంబరంగా ఉరుక్కుంటూ ఆనకట్ట మీదకు పోయి అక్కడ ఇసుకంతా కూడా విదిలించసాగింది. అట్లా ఆ ఉడత ఒక్క క్షణం కూడా ఆగకుండా అలసిపోకుండా మరలా చేయసాగింది. రాముడు ఆ ఉడత భక్తిగా చేస్తున్న పనిని చూశాడు. దాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు లక్ష్మణుని వైపు చూసి, చూశావా తమ్ముడు, ఇది నిజమైన భక్తి అంటే. ప్రతి ఒక్కరూ ఇలా తమంతట తాము తనకు చేతనైనంత సహాయం చేస్తూ మంచి పనులకు మద్దతుగా నిలబడాలి. అప్పుడే లోకంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనకు ఏం చేతనవుతుందిలే, మనం సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. మనం సహాయం చేసినా అది పెద్దగా ఉపయోగపడదులే. ఇలాంటి భావనలు వదులుకోవాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అంటూ ఆ ఉడత వీపు మీద ప్రేమగా 3 వేళ్లతో నిమిరాడు. అంతముందు వరకు ఉడతకు వీపు మీద చారలు ఉండేవి కాదు. రాముడు ఎప్పుడైతే సంతోషంగా నిమిరాడో ఆ చేతి వేళ్ల గుర్తులు ఉడత మీద పడి అట్లాగే శాశ్వతంగా ఉండిపోయాయి. ఇప్పటికీ మనం ఉడత వీపు మీద గుర్తులు చూడవచ్చు. అప్పటి నుంచి చిన్నదైనా పెద్దదైనా ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తే దానిని ఉడతా భక్తి అంటారు. మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమి అయ్యింది? ఆ ఉడతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? దానికి కారణం ఆ ఉడత పూర్వజన్మ. ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. పూర్వకాలంలో రాము అనే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీనగరమునకు వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలవలేకపోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతని తండ్రి పేరు శివయ్య. అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న శివయ్య, మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు, వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని మర్యాదగా చెప్పేవాడు. ఆ మాటలు రాముకు రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్నపిల్లవాడిలాగానే వీచిస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలి అని అనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురి చేసి విసిరివేశాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశావు గనుక వెంటనే క్రూర మృగంగా మారిపోమ్మని శ్రీరాముని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిగా మారిపోయి అడవిలో జీవించసాగాడు. ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా పులిగా మారిన రాము అతని మీద దాడి చేయబోయాడు. అప్పుడు శివయ్య, మృగ జన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గనుక ఎవరికీ హాని చెయ్యని ఉడత జన్మ ఎత్తు అని మరలా ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి జ్ఞానం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారుడిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు
నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్మర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంది. తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రాముడికి అందించి ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాప విమోచనం కలిగింది. అలాగే సీతాదేవి ఏ తప్పు చేయటం వలన అడవుల పాలయ్యిందో తెలిపే ఈ కథను రామ నవమి సందర్భంగా ఒక్కసారి వింటే చాలు, జీవితంలో ఎప్పుడూ కష్టాలనేవి దరిచేరవు. ఒకసారి మిథిలా నగరంలోని అంతఃపురం స్త్రీల ఉద్యానవనంలోనికి సీతాదేవి చెలికత్తెలతో విహారానికి వచ్చింది. అక్కడ ఒక చెట్టు మీద చిలుకలు ముచ్చటలాడుకుంటూ ఉన్నాయి. అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి. అప్పుడు అక్కడి మగ చిలుక, ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలల్లో దొరికిందట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసి పెళ్లాడాడు అని భార్యకు చెప్తున్నాడు. అది విన్న సీత ఆ రెండు చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? సీతను నేనే. నా గురించేనా? ఆ రాముడెవడో చెప్పు, ఈ విషయాలు మీకెలా తెలుసు అని అడగగా, మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్ళం, విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు, అందులోని కథనే చెప్తున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలేయ్ అని ప్రార్థించాయి చిలుకలు. అయితే ఆ శుభకార్యం జరిగిన తర్వాతే మిమ్మల్ని విడిచిపెడతాను అని సీత అంటుంది. అప్పుడు ఆ చిలుకలు, మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, పంజరంలో ఉండలేము. అంతేకాక నా భార్య నిండు చూలాలు, శ్రమకు ఓర్వలేదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు అని కోరుతుంది. దానికి సీత, అయితే ప్రసవం అయ్యేంతవరకు ఆడచిలుక నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళు అని మగచిలుకను అంటుంది. అప్పుడు మగచిలుక సీతతో, తల్లి, దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను, కరుణించి నన్ను నా భార్యను విడిచిపెట్టు అని దీనంగా ప్రార్థించింది. కానీ సీత వినలేదు. అప్పుడు ఆడచిలుక సీతతో, నా భర్త నన్ను విడిచి బ్రతకలేనంటున్నాడు, నేను అతనిని విడిచి ఉండలేను, కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయి అని అడుగుతుంది. అప్పటికి కూడా సీత వారి మాటలను పట్టించుకోదు. ఆ సమయంలో మగచిలుక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. తన ఆవేదనను చూసి ఆడచిలుక గుండె పగిలి సీతను చూసి, నువ్వెంత కఠినాత్మురాలివి, గర్భవతినైన నన్ను నా భర్త నుండి విడదీశావు, కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. అప్పుడు మగచిలుక, నా భార్యను అన్యాయంగా చంపావు కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూల కారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాను అని వెళ్ళి గంగానదిలో పడి మరణిస్తుంది. ఇలా చిలుకలు శపించటం వలనే శ్రీరాముడు సీతను అడవిలో విడిచి వెళ్ళడానికి కారణమని, ఈ మగచిలుకే చాకలివాడిగా జన్మించి సీతాదేవిని నిందించి రాముడు సీతను అడవిలో విడిచి పెట్టేలాగా చేశాడని నమ్ముతారు. అదేవిధంగా రామ నవమి సందర్భంగా రాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడో తెలిపే ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళాడు. అలా అశోకవనంలో సీతను చూశాడు. అతను తక్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరిన అనేక కారణాలను సూచించి సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మ వారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి సీతమ్మకు మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది. ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తూ ఉన్నాము. అప్పుడు రాముడు అక్కడ ఉన్న కొలనులోని నేలల్లో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నాకు ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుణ్ణి పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉన్నాడు. ఆ సమయంలో నేను కొన్ని వడియాలు అక్కడ ఎండబెట్టాను.
నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒడియాలను తినటం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టి గడ్డను తీసి ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడటం వలన నా వడ్డానం జారింది. నేను ఆ వడ్డానాన్ని తీసి కాకి మీదకు విసిరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత, కాకి మీదికి బంగారు వడ్డానం విసురుతావా అన్నాడు. తర్వాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోనికి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక్క మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. ఎందుకంటే సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకు నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్లకు నెత్తురుతో ఒక కాకి కనబడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను అనగా గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి ముల్లోకములు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. అప్పుడు రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరకు వచ్చి పడిపోయావు గనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే, అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చెయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కకాసురుణ్ణి రాముడు అడిగాడు. అప్పుడు ఆ కకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒక్కసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్పింది. అలాగే శ్రీరామ నవమిలోపు రామరాజ్యంలో కుక్కకు ఎలాంటి న్యాయం లభించిందో తెలిపే ఈ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. రావణ సంహారం తరువాత రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాముడు దయా ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నించేవాడు. ఒకరోజు సాయంత్రం కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒక్కసారి బయటకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం. బయటకు వెళ్ళి చూసి ఎవ్వరూ లేరు, ఇవాల్టికి కొలువు చాలించవచ్చు అన్నాడు. రాముడు మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూడు, ఎవరైనా ఉండవచ్చు అన్నాడు. ఇది కొంచెం అసాధారణమైన విషయమే, ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి చూసి వచ్చాడు. కానీ రాముడు మళ్ళీ వెళ్ళి చూడమన్నాడు. లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు, అక్కడ ఎవ్వరూ లేరు. అతను లోపలికి రాబోతూ ఉంటే ఒక కుక్కను గమనించాడు. అది విచారంగా కూర్చుని ఉంది. పైగా దానికి తల మీద గాయం కూడా ఉంది. కుక్కను చూసి లక్ష్మణుడు, నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నావా అని అడిగాడు. కుక్క, అవును, నాకు రాముడే న్యాయం చెయ్యాలి అని సమాధానమిచ్చింది. సరే, లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకువెళ్ళాడు. కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రణామం చేసి, ఓ రామ, నాకు న్యాయం చెయ్యాలి. ఏ కారణం లేకుండా నేను హింసకు గురి అయ్యాను. నేను ఊరికినే నా పాటికి నేను కూర్చుని ఉన్నాను. అసలు ఏ కారణం లేకుండానే సర్వార్థ సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక్క కర్రతో కొట్టాడు, నాకు న్యాయం కావాలి అంది. వెంటనే రాముడు సర్వార్థ సిద్ధుడిని, అతడు ఒక బిచ్చగాడు, అతడిని తీసుకురమ్మని సైనికుల్ని పంపాడు. సైనికులు అతన్ని తీసుకువచ్చారు.
రాముడు, ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తుంది, నీవేమంటావు అన్నాడు. దానికి సర్వార్థ సిద్ధుడు, అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాను. భిక్ష దొరకలేదనే తొందరలో ఉన్నాను. నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను. నాకు పదే పదే అడ్డొస్తే తొలగి పొమ్మని హెచ్చరించాను. ఈ కుక్క నా దోవలో కూర్చుని ఉంది. ఆ కారణంగానే నేను కోపంతో చికాకుతో ఈ కుక్కను తల మీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు. అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో సభలోని వారితో చర్చించాడు. ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వెయ్యాలంటారు అన్నాడు. వారందరూ ఆలోచించారు. కొంచెం ఆగండి, ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకు మధ్య సమస్య. మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు. మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు. రాముడు ఆ కుక్కను, నువ్వు ఏమంటావు, నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అన్నాడు. ఆ కుక్క, అవును, అతనికి వెయ్యడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది. అదేమిటో చెప్పమన్నాడు రాముడు. కోలంచర మఠానికి ఇతనిని మఠాధిపతిని చెయ్యండి అంది కుక్క. దానికి రాముడు సరేనన్నాడు. ఆ బిచ్చగాడిని కోలంచర మఠానికి మఠాధిపతిని చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం. రాముడు ఒక ఏనుగుని తెప్పించాడు. శిక్షకు సంబరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగుని ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్ళాడు. సభలోని వారు, ఇదేం తీర్పు, అసలు ఇది శిక్షేనా, అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నారు. అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు. అప్పుడు ఆ కుక్క, పూర్వజన్మలో నేను కౌలంచర మఠానికి అధిపతిని. నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను. ఈ మఠం ఎంతో మందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించటంలో తోడ్పడింది. నాకు, నాతో పాటు ఇంకా అందరికీ ఇదే ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలన్న అంకిత భావంతోనే మొదట వెళ్ళాను. నేను ఎంతో కృషి చేశాను, చేయగలిగిందంతా చేశాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను. అలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను, కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను. మఠాధిపతిని కావటం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలాసార్లు నేను కాదు, నా అహంకారం పనిచేసింది. ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి. ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని. కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించటం మొదలుపెట్టాను. ఒక సాధువుకు చేయవలసినవి నాకు చెయ్యాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితమవ్వలేకపోయాను, కానీ అలా నటించటం మొదలుపెట్టాను. ఎలాగూ ప్రజలు అందుకు సహకరించారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద, నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకితభావం సడలింది. ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారి తప్పాను. ఈ సర్వార్థ సిద్ధికి, ఈ బిచ్చగాడికి కోపం ఉంది, అహంకారము ఉంది. ఊరికే చిరాకు పడతాడు. అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు. పూర్వజన్మలో ప్రజల ధనాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసేవాడిని. అలాంటి నాకే ఈ కుక్క జన్మ వచ్చింది ఈ జన్మలో. ఈ కోపిష్టి అయిన సన్యాసి ఆ పదవి కొంతకాలం చేసినా చాలు, అంధకార గర్వంతో అనేక పాపాలు చేస్తాడు, నరకానికి పోతాడు. కాబట్టి తప్పు చేసిన ఒక వ్యక్తిని శిక్షించడానికి అనువైన కారణాలు చట్టబద్ధంగా లేనప్పుడు అతనిని ఏదో ఒక దానిలో అధికారిగా నియమిస్తే వాడి పాపం పండుతుంది అని సమాధానం ఇచ్చింది శునకము. ఇది రామాయణంలో ఉత్తరకాండలో 59-60 సర్గల మధ్య అధిక పాఠంలోని కథ. సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. లంకలో సీత బందీగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వానరసేనతో సేతువు నిర్మించి సముద్రాన్ని దాటాడు. యుద్ధంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమయ్యారు. రావణ సంహారంతో యుద్ధం ముగిసింది. ఆ తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్ళి, తల్లి, నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలందరూ బాధించారు.
నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, వీళ్లను ఇక్కడే నా పిడికిడి పోట్లతో కొట్టి చంపేస్తానని అంటాడు. హనుమ ఆవేశం గ్రహించిన సీత, నాయనా, నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు కాబట్టి వారిని ఏమీ చెయ్యకని వారించింది. పైగా వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకు వచ్చి తప్పు చేసినా వారిని క్షమించాలని ధర్మగుప్తుని కథ ఇలా చెప్పసాగింది. ఒకరోజు ధర్మగుప్తుడు అనే రాజు వేట కోసం పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు. అతను సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో రాజుకు పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదనుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన చెట్టు మీద ఎలుకబంటి ఉండటం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాసింది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురు ఆవురుమంటూ సింహం తలపైకెత్తి చూస్తే చెట్టు కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుకబంటి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయ్యింది మహారాజు పరిస్థితి. కాసేపు ఏం చెయ్యాలో తోచక మెన్నకుండిపోయాడు మహారాజు. అంతలో చెట్టుపైనున్న ఎలుకబంటి రాజుతో మానవ భాషలో ఇలా మాట్లాడింది. మహారాజా, మన ఇద్దరిని చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును భల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది. అప్పుడు మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది ఎలుకబంటి. దానికి రాజు, భల్లుకమా, నీ మాటల్ని వినటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. భల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లుకం మనసు నిండా ధర్మచింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నిశ్చయంగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడతాను. నన్ను నమ్ము అంది ఎలుకబంటి. భల్లుకమ, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది భల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుకబంటి మహారాజును కంటికి రెప్పలా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, భల్లుకమ, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసై హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలివేస్తాను. నా మాట విను అంది మృగరాజ. మృగరాజ, నువ్విలా మాట్లాడడం తగునా? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం ధర్మం ఈ రెండు విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చయంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇతనిని కిందికి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి కరాఖండిగా చెప్పేసింది ఎలుకబంటి. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. అప్పుడు ఎలుకబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతోంది. ఎలుకబంటి నాకు ఆహారం. దానిని కిందికి తోసేయ్. తినేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మ దృష్టి నశించింది. స్వార్థబుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది.
ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుండి కిందికి తొయ్యబోయాడు. కానీ సరైన సమయంలో మేల్కొన్న ఎలుగుబంటి కింద పడిపోతూ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడింది. దాని సాయంతో పైకి ఎక్కి వచ్చి రాజుతో, మిత్రమా, పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతూ ఉన్నావు. భయపడకు, నువ్వు నా అతిథివి అని సర్ది చెప్పింది. అప్పుడు ఎలుగుబంటితో సింహం, చూశావా భల్లుకమా, ఈ మానవులు స్వార్థపరులు. ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు. వీళ్ళు వట్టి కృతజ్ఞులు. నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? అతడిని వెంటనే కిందికి తోసే, తినేసి వెళ్ళిపోతానంది. కానీ ఎలుగుబంటి మాత్రం ధర్మగుప్తుడికి ఎటువంటి హాని కలిగించలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయటం ఉత్తముల లక్షణం. కాబట్టి హనుమ, ఈ రాక్షస స్త్రీలు వారి ప్రభువు చెప్పినట్లు చేశారు అంతే, తప్ప శత్రుత్వం ఏమీ లేదని సీత వివరించింది. అందుకే తల్లి, నీ వంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనూ పుట్టలేదు, పుట్టబోదని మారుతి అన్నాడు. అపకారికైనా ఉపకారం చేయటమే దైవానుగ్రహ కారకం అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. గొప్ప రామభక్తుడైన తులసీదాసు కాశీక్షేత్రంలో ఉంటూ రాముని మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యము రాముణ్ణి కీర్తిస్తూ భజనలు చేసేవారు. రామనామ గానంతో పరిసరాలు మారుమురోగేవి. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తులసీదాసు ఆశ్రమంలో నిత్య పూజా విధులు పూర్తి చేసి హారతి ఇస్తూ ఉండగా భక్తులందరితో పాటు ఒక భక్తురాలు హారతి పుచ్చుకొని తులసీదాసు పాదాలకు నమస్కరించింది. అలా చెయ్యవద్దని ఆ భక్తురాలిని వారించాడు తులసీదాసు. పాదాలకు వంగి నమస్కరిస్తుందన్న అభిప్రాయంతో ఆ భక్తురాలిని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు. తనకు అందుబాటులో ఉన్న పళ్ళెంలోని పువ్వులను, కొంత కుంకుమను చేత్తో అందుకొని ఆమెకు ఇవ్వబోయాడు. కానీ ఆ భక్తురాలు భయంతో ఒక అడుగు వెనక్కు వేసింది. అపచారం, అపచారం స్వామి అంది భయం నిండిన కళ్ళతో. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసీదాసు. ఏమయ్యింది తల్లి, ఎందుకలా భయపడుతూ ఉన్నావు? రాముని సన్నిధిలో ఉన్నావు, ఇక్కడ నీకేమి భయం లేదు. విషయమేమిటో చెప్పు తల్లి అని అడిగాడు తులసీదాసు. అప్పుడు ఆ భక్తురాలు తన కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తూ ఉండగా, స్వామి, మీది అమోఘమైన వాక్కు అని తెలుసు, కానీ నాకంత అదృష్టం లేదు అని బదులిస్తుంది. ఏం జరిగిందో చెప్పు తల్లి. అది నా వాక్కు కాదు, నా నోట సాక్షాత్తు శ్రీరాముడు పలికించిన వాక్కు. నా పట్ల కాకుండా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు అన్నాడు తులసీదాసు దయగా. ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తూ ఉండటంతో తులసీదాసు, శ్రీరాముడిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తెలుసు కదా, ఆయన పలికించిన నా నోటి మాట అసత్యమవుతుందన్న మీ అపనమ్మకానికి కారణమేమిటో చెప్పమ్మా అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆ భక్తురాలు, స్వామి, నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు. ఇప్పుడు శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలిసి సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి ఆఖరిసారి మీ దర్శనం చేసుకుని శ్రీరాముణ్ణి మ్రొక్కి వెళ్ళడానికే వచ్చాను అంది జాలి కలిగేలాగా. ఆ మాటలకు ఒక్క క్షణం కలత చెందాడు తులసీదాసు. అయినప్పటికీ వెంటనే తేరుకుని, అమ్మా, నీవు సుమంగళివి, రాముని మాటకు ఎదురు లేదు అని ఆశీర్వదించాడు. ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ భక్తురాలు మరోసారి రాముడికి తులసీదాసుకి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళింది. అప్పటికే బంధుమిత్రులు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ భక్తురాలు పాడమీదున్న భర్త శవం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి భర్త పాదాలకు నమస్కారం చేసింది. ఆ సమయంలో తులసీదాసు ఇచ్చిన పువ్వులు ఆమె తల మీద నుండి శవం మీద పడ్డాయి. మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కలిగింది ఆమెకు. కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయకుండా భర్త ముఖం వైపు చూసిందామె. అక్కడ అద్భుతం జరిగిందా అన్నట్టు ఆమె భర్త ఊపిరి పీల్చుకుంటున్నాడు. అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది. అక్కడికి చేరిన ప్రతి ఒక్కరూ ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు సంతోషం పొందారు. మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి కట్టిన కట్లు విప్పారు. అప్పుడు ఆమె భర్త కళ్ళు తెరిచి వారందరినీ చూశాడు.
అదొక అద్భుతం, అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు. చనిపోయిన మనిషిని తులసీదాసు దీవెన బ్రతికించిందని ఘనంగా చెప్పుకున్నారు. అప్పటి నుండి తులసీదాసు మీద ప్రజలకు మరింత భక్తి విశ్వాసాలు పెరిగాయి. రామభక్తి ఇంకా బలంగా వ్యాపించింది. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రం మొత్తం పోతుంది, ధనవర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, జాతకం మారిపోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి, ఆలస్యమయ్యే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది, త్వరలోనే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.